టీఎంసీలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు మరో మలుపు తిరిగింది. ప్రతిపక్ష నేత రితబ్రత బెనర్జీ ఆధ్వర్యంలోని రెబల్ వర్గం కోల్కతాలోని టీఎంసీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనంలోకి తీసుకుంది. ఇకపై కార్యాలయం తమ ఆధీనంలోనే ఉంటుందని ప్రకటించింది. కార్యాలయం వెలుపల ఆ వర్గం నేతలతో కూడిన పోస్టర్లను అంటించడంతో పాటు తాళాలు వేసింది. ఆ పోస్టర్లపై మాజీ సీఎం మమతా బెనర్జీకి బదులుగా పార్టీ చైర్పర్సన్గా ఎన్నుకున్న సీనియర్ ఎమ్మెల్యే అరూప్ రాయ్ ఫోటోలు ముద్రించారు. అంతకంటే ముందు సీనియర్ నేతలు ఫిర్హాద్ హకీం, జావేద్ ఖాన్, సాందీపన్ సాహా, రితబ్రత, అక్రుజమన్లు ఆఫీసులో సమావేశమయ్యారు. భవనం యజమానితో ఒప్పందం పనులు పూర్తయ్యాయని, ఇక నుంచి పార్టీకి సంబంధించిన అన్ని సంస్థాగత కార్యకలాపాలు ఇక్కడి నుంచి జరుగుతాయని చెప్పారు. మరోవైపు మమతా వర్గం నేత కునాష్ ఘోష్ అక్కడికి చేరుకునేలోపే గేటుకు తాళం వేసి రెబల్స్ వెళ్లిపోయారు. దీంతో ఆయన లోపలికి వెళ్లలేకపోయారు. ఈ పరిణామం దురదృష్టకరం అంటూ వ్యాఖ్యానించారాయన. ప్రభుత్వం పోలీసుల సాయంతో పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు.